అభిషేక్ వివిధ రకాల అప్పుల గురించి ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు. గౌరవ్ తన ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఇల్లు, కారు, పర్సనల్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు. అభిషేక్ ఒకేసారి రకరకాల రుణాలు ఎందుకు తీసుకుంటున్నాడో తెలుసుకోవాలనుకున్నాడు. గౌరవ్ ఏం చెప్పాడంటే, లోన్ ఇవ్వడానికి బ్యాంక్ రెడీగా ఉంది కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది, కారణం కూడా ఇదే అన్నాడు. పైగా ఇవన్నీ ఒకేసారి తీర్చగలనని కూడా అన్నాడు. బ్యాంక్ లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అతను వాటన్నిటికీ అప్లై చేసుకోవాలని కాదు, ఎందుకంటే ఈఎంఐ చెల్లింపు జీతంలో 30% కంటే ఎక్కువ ఉండకూడదు అని అభిషేక్ అతనికి చెప్పాడు. ఇప్పుడు గౌరవ్ ఈ 30% రూల్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. మీరు సంపాదించడం ప్రారంభించిన వెంటనే గౌరవ్ లాగా మీకు కూడా కారు లేదా ఇల్లు కొనుక్కోవాలని అనిపించవచ్చు. మార్కెట్లో వివిధ రకాల సులభమైన ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నందున ఇది మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ఈ రోజుల్లో మీరు సులభమైన నెలవారీ వాయిదాలపై రుణాన్ని పొందుతారు. అంటే మీ ప్రతి అవసరం అలాగే కోరిక కోసం ఈఎంఐ లోన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని తీసుకోవాలని అర్థమైతే కాదు, కానీ మీరు లోన్ సరిగ్గా ప్లాన్ చేయకపోతే అది మీకు ఒక పీడ కలలా మారచ్చు. ఎందుకంటే మీ సంపాదనలో ఎక్కువ భాగం ఈఎంఐ చెల్లించడానికే సరిపోతుంది. అందుకే మీ జీవితంలో రుణం కింద ఎంత భాగం చెల్లించాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. అభిషేక్ గౌరవ్తో చెప్పిన 30% ఈఎంఐ నిబంధనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని ప్రకారం అన్ని రకాల రుణాల మొత్తం ఈఎంఐలు మీ మొత్తం ఆదాయంలో 30%కి మించకూడదు. కొంతమంది ఆర్థిక నిపుణులు మొత్తం ఈఎంఐలను జీతంలో 40% వరకు ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. దీన్నే 40% ఈఎంఐ రూల్ అంటారు. కానీ మీకు మా సలహా ఏంటంటే, మీ జీతంలో ఎంత తక్కువ భాగం ఈఎంఐలకు వెళ్తే అంత మంచిది. ఈఎంఐ एक मंथली कंपल्शन होता है जो हम पे करते हैं, तो सवाल ये उठता है कि हमारी ईएमआई का प्रतिशत कितना होना चाहिए हमारी मंथली इनकम के मुकाबले, और इसका सीधा जो एक रिलेशन या प्रभाव हम कह सकते हैं वो हमारे कैश फ्लो पे होता है, जो हम हर महीने अपना एक पर्सनल बजट बनाते हैं। और पर्सनल फाइनेंस में कैश फ्लो का बहुत महत्व हम रखते हैं इस चीज़ को। तो जब भी हम कहते हैं कि ईएमआई आप अपनी मिनिमम या न्यूनतम रखें, तो उसका नंबर हम अगर कहना चाहें तो 25 से 30% से ज़्यादा आपकी मंथली ईएमआई नहीं होनी चाहिए। దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. గౌరవ్ ఇంటి ఆదాయం నెలకు 1 లక్ష రూపాయలు అయితే అతని అన్ని రుణాల మొత్తం ఈఎంఐలు 30,000 మించకూడదు. ఇందులో కారు, ఇల్లు, వ్యక్తిగత రుణాలు అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లుల వంటి అన్ని రకాల రుణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితం ఎత్తుపల్లాలతో నిండుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈఎంఐల తక్కువ భారం అనారోగ్యం లేదా ఉద్యోగ నష్టం వంటి కష్ట సమయాలకు మరింత బఫర్ను సూచిస్తుంది. అధిక ఈఎంఐలు అవసరమైన రోజువారీ ఖర్చుల్ని తగ్గించేస్తాయి. ఇది పొదుపు, పెట్టుబడులకు బ్రేక్ ఇస్తుంది. ఇది మీ భవిష్యత్తు ప్రణాళికకు కూడా మంచిది కాదు. కోరికలు తీర్చుకోవడానికి రుణాలు తీసుకోవడం, గౌరవ ఆర్థిక ప్రణాళికకు ఎలాంటి డేంజర్ కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ముందు చెప్పుకున్నట్టు గౌరవ్కు నెలకు 1 లక్ష రూపాయల జీతం వస్తుందని అనుకుందాం. 30% ఈఎంఐ నిబంధన ప్రకారం అతని అన్ని రుణాల మొత్తం ఈఎంఐలు 30,000కు మించకూడదు. గౌరవ్ ఈఎంఐలు ఈ నియమాన్ని క్రాస్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. గౌరవ్ మొత్తంలో ఈఎంఐ 30,000కి బదులుగా 40,000 అయింది అనుకుందాం. టెన్యూర్ 10 సంవత్సరాలు. అంటే గౌరవ్ ప్రతి నెల ఈఎంఐగా 10,000 ఎక్స్ట్రా చెల్లిస్తాడని అర్థం. అటువంటి సిచ్యువేషన్లో అతను సంవత్సరానికి 1,20,000 రూపాయలు 10 ఏళ్లలో 12 లక్షల్ని ఈఎంఐగా చెల్లిస్తాడు. ఈ డబ్బు పొదుపు చేసి పెట్టుబడి పెడితే ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. గౌరవ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నెలకు అదే 10,000 ఎస్ఐపిని స్టార్ట్ చేస్తే 10% అంచనా రాబడిని ఊహిస్తే 10 ఏళ్ల తర్వాత అతని వద్ద 20,65,520 రూపాయలు ఉంటాయి. అందులో గౌరవ్ మొత్తం 12 లక్షల పెట్టుబడి పెట్టి 8,65,520 రూపాయల రాబడిని పొందుతాడు. రాబడి 12% ఉంటే గౌరవ్ 23,23,391 రూపాయలు పొందొచ్చు. గౌరవ్ 30% ఈఎంఐ నిబంధనను అనుసరిస్తే అతను లోన్ వడ్డీని ఆదా చేయడమే కాకుండా అదే డబ్బుని పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి పొందొచ్చు. గౌరవ్ ఎస్ఐపి పెట్టుబడుల ద్వారా సంపాదించిన డబ్బును కారు లేదా ఇళ్లు కొనుగోలు వంటి తన ఆర్థిక లక్ష్యాలలో దేన్నైనా సాధించడానికి ఉపయోగించవచ్చు. ఈఎంఐ మొత్తాన్ని తగ్గించడానికి గౌరవ్కు 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది, గౌరవ్ ఎక్కువ డౌన్ పేమెంట్ చేయొచ్చు. దీని ద్వారా అతని ఈఎంఐ తగ్గుతుంది. రెండోది, బహుళ రుణాలు తీసుకునే బదులు అతను గృహ రుణం వంటి ఖచ్చితంగా అవసరమైన రుణాలను మాత్రమే తీసుకోవడం. అతను ఆదా చేసిన డబ్బుని పెట్టుబడి పెట్టొచ్చు. ఆ నిధులను కారు లేదా ఇంటి ఇంటీరియర్ వర్క్, ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు. ఈ వ్యూహంతో గౌరవ్ కొన్నేళ్లలో ఎలాంటి రుణం లేకుండా కార్, ఇంటీరియర్స్ కోసం నిధులను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇప్పటికే ఉన్న రుణాలపై అధిక ఈఎంఐలు ఇతర ప్రయోజనాల కోసం కొత్త లోన్ తీసుకోకుండా మిమ్మల్ని అడ్డుకుంటాయి. మీరు కొత్త లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంక్ మీ లోన్ అర్హతని చెక్ చేస్తుంది. మీరు ఈఎంఐని ఈజీగా చెల్లించగలిగేలా మీకు ఎంత రుణం ఇవ్వచ్చో బ్యాంక్ చూస్తుంది. మీరు ఇప్పటికే అధిక ఈఎంఐలను చెల్లిస్తున్నట్టయితే బ్యాంక్ కొత్త రుణాన్ని ఇవ్వడానికి తిరస్కరించవచ్చు లేదా ముందుగా ఉన్న లోన్లను క్లోజ్ చేయమని అడగచ్చు. మీరు ఇప్పటికే రుణాలు తీసుకుని ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో మీరు కొత్త రుణం కోసం బ్యాంకుకు వెళ్ళినప్పుడు మీరు అడిగే లోన్ మొత్తానికి మీకు అర్హత లేకపోతే బ్యాంక్ కొత్త లోన్ మొత్తాన్ని తగ్గించవచ్చు లేదా ముందుగా కొన్ని పాత లోన్స్ని క్లోజ్ చేయమని అడగచ్చు. అటువంటప్పుడు మీరు ముందుగా ఏ లోన్ని మూసివేయాలో తెలుసుకుందాం. अगर हमारे पास 4 किस्म के लोन हैं, पर्सनल लोन, गोल्ड लोन, गाड़ी लोन या होम लोन, तो कौन सी लोन को हमें एड्रेस करना चाहिए कि हम उसको पहले ख़त्म करें? तो जैसे ये सब जो लोन्स हैं, पर्सनल लोन हो गई या गाड़ी की लोन हो गई या एक हम किसी लाइफस्टाइल के लिए लोन लेते हैं, तो वो सारी लोन्स का जो इंटरेस्ट रेट है वो बहुत ज़्यादा होता है, तकरीबन 12 से 15% के रेंज में होता है. और जो होम लोन होती है उसका जो प्रतिशत होता है वो आज की तारीख में 7 या 8.5% के बीच में होता है. तो ऑब्वियस बात है कि वो सारी जो लाइफस्टाइल लोन्स हम लेते हैं उसकी जो ईएमआई हम चुकाते हैं, हमारा एक एंडेवर होना चाहिए कि एक एफर्ट होनी चाहिए कि अगर हो सके तो हम उसकी प्री पेमेंट पहले करके उस लोन को हम ख़त्म करें, क्योंकि कोई सेंस नहीं बनता, फाइनेंशियल सेंस नहीं बनता कि हम ज़्यादा एक इंटरेस्ट वाली लोन्स को सर्विस करते रहें. और होम लोन्स अगर आपने लिए तो मुमकिन है आपको टैक्स की बेनिफिट्स भी मिलेंगी, जबकि वो सारी लोन जो लाइफस्टाइल लोन्स हैं उसमें आपको कोई बेनिफिट नहीं मिलती और आप ऐसे ही उसमें ज़्यादा इंटरेस्ट भर रहे हो. అధిక ఈఎంఐలు అంటే మీ జీతంలో ఎక్కువ భాగం మీ చేతుల్లో లేకుండా పోతుంది. ఇది మీ పొదుపు పెట్టుబడులను నిలిపివేస్తుంది. ఈ స్థితిలో మీరు మీ ఉద్యోగం కోల్పోతే లేదా తీవ్రమైన అనారోగ్యం కారణంగా మీ ఆదాయం ఆగిపోయినట్లయితే మీరు ఈఎంఐలను చెల్లించలేరు. ఈఎంఐ చెల్లించకపోవటం వల్ల వడ్డీ, జరిమానాలు విధిస్తారు. క్రమంగా మీ రుణ భారం పెరుగుతుంది. బ్యాంకు రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీరు ఈఎంఐలు చెల్లించి ఎన్ని రుణాలు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. దీనికి కనిష్టం లేదా గరిష్ట సంఖ్యను నిర్దేశించలేదు. బ్యాంక్ రుణాలు ఇవ్వడం ద్వారా కస్టమర్లను పొందాలనుకుంటుంది, కానీ మీ ఆదాయం, లోన్, ఈఎంఐల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం మీ బాధ్యత. అవసరానికి మించి అప్పులు తీసుకోవడం మీ సొంత డబ్బుతోనూ భవిష్యత్తుతో గేమ్ ప్లే చేయడమే. రుణాలు తీసుకోవడం కంటే పెట్టుబడుల ద్వారా వచ్చిన మొత్తంతో మీ కోరికలు తీర్చుకోవడం బెటర్.